హాయ్ నేను సతీష్. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ని చూస్తే మనకు అప్పుడు ఏమనిపించిందంటే అప్పుడేంటి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా కంటెంట్ టన్నుల కొద్దీ ఇచ్చే సత్తా ఉంది వాళ్ళకి. అంత సత్తా ఉండి చాలా కంటెంట్ ఆల్రెడీ క్రియేట్ చేయబట్టే వాళ్ళకంటూ ఒక హైప్ ఎట్లా వచ్చిందంటే ఆ రోజు అగ్ని పరీక్షల్లో వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసాక ఖచ్చితంగా ఏదైతే రా రెబల్స్ 45 అన్నారో, ఆ తర్వాత 15 అన్నారో, ఆ 15లో 13 అన్నారో, అందులో కూడా చూసుకున్నా సరే వీళ్ళు ఉండాలి, ఉంటే బాగుంటుందని నాతో సహా మీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు వస్తే బాగుంటుంది, రావాలి రావాలి, ఎస్ ఇలాంటి కంటెస్టెంట్సే రావాలి అని అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ భారీ ఎక్స్పెక్టేషన్సే వాళ్ళని డిజాస్టర్ చేసేసాయి. అంటే ఆడియన్స్ అంచనాలు వాళ్ళ మీద పెంచుకొని అందుకోలేకపోవడం వల్ల అవుట్ అయిపోయారా? ఎందుకు ఇట్లా వరుసగా ఎలిమినేట్ అయిపోతా ఉన్నారు? రీజన్స్ ఏంటంటే నేనేం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పుకుందాం. మీకు కూడా ఏమనిపించిందో ఫస్ట్ మెసేజ్ అయితే పెట్టండి. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? అగ్ని పరీక్షలో వీళ్ళే పర్ఫామ్ చేశారు, మనమే మెచ్చుకున్నాం. ఇక్కడ హౌస్లోకి వచ్చాక వీళ్ళే పర్ఫామ్ చేశారు, మనమే కరెక్ట్గా ఆడట్లేదు, బాగా ఆడట్లేదు, ఎందుకబ్బా ఇట్లా ఆడుతున్నారు, మన అంచనాలు తారుమారు చేశారు మనమే అనుకుంటున్నాం. ఎందుకు ఆ లాజిక్ ఏంటి? సైకలాజికల్గా గేమ్ ఎక్కడ ఫెయిల్ అయిపోయింది వీళ్ళది అనేది కూడా ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. అట్టగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంది. అయితే అగ్ని పరీక్షలో వెళ్ళేటప్పటికి ఏంటంటే హోస్ట్లు కూడా ఎట్లా అయిందంటే మీరు హౌస్లోకి వెళ్ళాక మీరు ఎవరైనా సెలెక్ట్ అయ్యాక ఆయా టాస్కుల్లో భాగంగా వాళ్ళు కొద్దిగా సైలెంట్గా ఉన్నా, కామ్గా ఉన్నా, ఒక ఆర్గ్యుమెంట్ చేయకపోయినా, ఒక స్టాండ్ తీసుకోకపోయినా, ఒపీనియన్ చెప్పకపోయినా, డల్గా ఉన్నా, ఎలా అంటే ఇది గిల్లి అంటారు కదా, గిల్లి గిచ్చి కెలికినట్టుగా గట్టిగా రెచ్చగొట్టి ఒక రకంగా వదిలేశారు. మీరు ఎట్లా ఉంటే ఎందుకు వెళ్తారు అక్కడికి? వెళ్ళి ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఉంటారు? ఇలా గోడ కొట్టిన బంతిలాగా ఇలా వెళ్ళి వచ్చేయడానికి ఏమాత్రం దానికి మీరెందుకు? మీ స్పెషల్ ఏంటి? మీ పవర్ ఏంటి? మీ వాయిస్ ఏంటి? మీరు స్టాండ్ తీసుకోవాలి, మీరు ఆడాలి, మీరు చించారేయాలి. మీరు హౌస్లోకి వెళ్ళాక ఒక సుమన శెట్టిలాగా, ఒక ఫ్లోరా షైనీలాగా ఉండిపోతారా ఏంటి అనే రేంజ్లో ఫుల్గా రెచ్చిపోండి అని రెచ్చగొట్టి వదిలేసేవారు. ఒక రకంగా నీకోసం నువ్వు వాడేవో పక్కల కోసం ఇచ్చేస్తావా అని ఒక దశలో ఎల్లో కార్డులు చూపించి కూడా ప్రెజర్ పెంచి ట్రైనింగ్, కోచింగ్ అంటూ ఓవర్ తోముడు ఎక్కువైపోయాయి. ఆ రుద్దుడు, ఆ దోముడు ఓవర్ డోస్ ఎక్కువైపోయాయి. ఇక అదే స్వాగ్తో వీళ్ళు వచ్చేసారు. ఇదొకటి. అందువల్ల ఇక మనం అవసరం ఉన్నా లేకపోయినా అయిన దానికి కాని దానికి ఎక్కువ చేసేయాలని మాదిరిగా ఈ వైల్డ్ కార్డ్స్ ఒక డీమన్ పవన్ ఒక లెక్క అయితే ఆయన మరీ వెరైటీ. ఆయన ఒక్కడ ఒక తీరు అయితే మిగతా వాళ్ళందరూ ఒక తీరు అయిపోయాయి. ఈ ఇంపాక్ట్ అట్లా పడింది వాళ్ళ మీద. మనం హౌస్లోకి వెళ్ళామంటే కామ్గా గోడల్లో సోఫాల్లో కలిసిపోతే వర్కౌట్ అవ్వదు, మనం చెలరేగిపోవాలి, ఆరేసేయాలి అనే మాదిరిగా చెలరేగి ఒక స్వాగ్లో వచ్చేసారు. ఇక డీమోన్ పవన్ అయితే ఆరా చూసుకుంటే ఏంటి అగ్ని పరీక్షలో నేను అమాయకుడినండి, స్వాతిముత్యంలో కమలస్ను, శివపుత్రుడిలో విక్రము, నేను అంత ఒకటే మా బ్యాచ్, అంత శుద్ధపోస అమాయకుడిని, మా ఫ్రెండ్ అమ్మాయి ఇంటికి వెళ్తే మిస్బిహేవ్ చేశారంటే అయ్యి బాబు నిజమా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఈ రోజుల్లో రామం ఎక్కడున్నాడా? పైగా ఇలాంటి రామం క్యారెక్టర్ము బిగ్ బాస్ హౌస్లోకి వస్తానంటే ఆడిషన్స్కి మనకు అవకాశం వస్తే ఇలాంటి రామంను మనం ఎట్లా రిజెక్ట్ చేసేస్తాం? మరి ఆ అబ్బాయిని చూస్తే పంపిస్తే ఏదైనా ఉంటుందేమని పంపిస్తే అక్కడ రామం కాదు రెమో అని అర్థమైంది. హౌస్లోకి రాగానే పులిహోర ట్రాక్ మొదలుపెట్టింది ఫస్ట్ కంటెస్టెంట్ అతడి మీద పెంచుకున్న అంచనాలకి ఇలా రివర్స్లో వచ్చాడు. వీళ్ళేంటి ఇక మనం చెలరేకపోవాల్సింది ఎక్కడ తగ్గొద్దని భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఇట్లా రివర్స్లో వీళ్ళది కూడా అయిపోయాయి, నెగిటివ్ అయిపోయాయి. ఏమైందంటే వాళ్ళు ఆ రోజు అగ్ని పరీక్షలు చూసిన తర్వాత రెగ్యులర్గా ఎపిసోడ్లు చూశాక, వాళ్ళకు వచ్చే కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ చూశాక, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఆ రెగ్యులర్గా ప్రోమోల కింద వచ్చే కామెంట్ సెక్షన్ అన్నీ చూశాక దమ్ము శ్రీజ తోపు, హరీష్ తోపు, ఇలాంటి గుండె బతకాలన్న అలాంటి వాళ్ళు తమిళస్ కావచ్చు, మొత్తంగా మనీష్ మర్యాద ఖచ్చితంగా ఉండాల్సిందే, చాలా డిజర్వ్ అవుతాడు, ప్రియా క్యూట్గా ఉంది, చక్కగా ఆడుతుంది, క్లారిటీ ఉంది, ఇవన్నీ రకరకాల ఫీడ్బ్యాక్ అందరికీ పాజిటివ్గా రావడంతో కూడా వీళ్ళు ఆటోమేటిక్గా అరే మనం ఆల్రెడీ సాధించామా, మనం ఎక్కువే చేసామా, ఇట్లా వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది అనేది నా ఫీలింగ్. కామన్ మ్యాన్ కంటెస్టెంట్ సెలక్షన్ కోసం చేసిన అగ్ని పరీక్షలో వచ్చిన పాపులారిటీ కూడా వీళ్ళకి ఆల్రెడీ మనం సెలబ్రిటీస్ అయిపోయామా, ఎక్కువే సాధించామా, జనం గుండెల్లో మనం బాగా పాతుకుపోయాము, మనకు బ్రహ్మరథం పడుతున్నారు, ఇక మందే ఈ సీజన్ 9 అంటే కామన్ మ్యాన్దే అనే ఒక ధీమాతో కూడిన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చా కూడా అందరిలోనూ ఇదే బాగా కనిపించింది. అదే ఒక రకంగా యాటిట్యూడ్గా కూడా మారిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడిన ఓవర్ యాటిట్యూడ్గా మారిపోయింది అది. రెండోది ఏంటి, బిగ్ బాస్ వీళ్ళని తీసుకెళ్ళి మెయిన్ పొరపాటు ఎక్కడ జరిగిపోయిందంటే వీళ్ళ దరిద్రం అనుకోవాలి, పొరపాటు నేను గేమ్ రకరకాలుగా ఆడిస్తారు. వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, బ్యాడ్ టైం ఏంటంటే వీళ్ళందరినీ వెళ్తా వానర్స్గా ఆ కింగ్ చైర్లో కూర్చోబెట్టి సెలబ్రిటీలు తీసుకొచ్చి హౌస్లో టెనెంట్స్గా పడేశాడు. వీళ్ళకి ఫ్రూట్స్, మిల్క్, ఎగ్స్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్, రకరకాలుగా రేషన్ అన్ని పుష్కలంగా ఇచ్చేసి హౌస్లో బ్యాచ్కి మాత్రం ప్రోటీన్ కూడా ఇవ్వకుండా మార్చేసి
కేవలం ఉదయం, మధ్యాహ్నం సాంబార్ అన్నం, ఓ బంగాళదుంప కూర పడేసి పంపేసి ఒక 2 వారాలైతే 'ఆకలి రాజ్యం' సినిమా చూపించాడు. సాపాటు ఎటు లేదని పాటలు పాడుకుంటూ వాళ్ళైతే అన్నమో రామచంద్ర ప్రభు అనే పరిస్థితి అయిపోయాయి. వాళ్ళది తినలేక, బతకలేక నానా పాట్లు పడుతుంటే వీళ్ళు హాయిగా పసాన పళ్ళు కొరుకుతూ, టీలు, కాఫీలు తాగుతూ చెలరేగిపోతూ వాళ్ళకి ఇవ్వడానికి అరే ఒక పండు ఇవ్వచ్చు కదా, ఒక కాయ ఇవ్వచ్చు కదా, ఒక పాలు ఇవ్వచ్చు కదా, ఇద్దరు ఆడపిల్లలకు ఒక చిన్న పండు ముక్క కూడా ఇవ్వాలనిపించట్లేదు. ఒక టీ కోసం, కాఫీ కోసం అది కొన్ని కొన్ని ఆడియన్స్ చాలా సీరియస్ కనెక్ట్ అయిపోతారు. ఎమోషనల్‌గా వాళ్ళకి హార్ట్ టచింగ్ అయిపోతాయి. చాలామందికి ఏముంది కాఫీ తాగాడు, కాఫీ ఎక్కడ తాగాడు, ఎలా తాగాడు అనేది కూడా చూస్తారు. మిగతా వాళ్ళందరికీ 10 మందికి అక్కడ కూర్చోబెట్టి ఒకటే కప్పు కాఫీ, ఆ కప్పు కాఫీ కోసం మీరు ఎవరు డిజర్వ్ ఎవరు కాదో తేల్చుకోండి అంటే వాళ్ళు 10 మంది ఫస్ట్ ఆ మాటతోనే సగం హర్ట్ అయిపోయి అంత కాఫీ ఇష్టపడిన తనూజ సహా, భరణి సహా కొందరు చాలు మీ కాఫీ అక్కర్లే మీరు అక్కర్లని అక్కడ నుంచి కోపాన్ని దిగమింగుతూ బయటికి పోతే ఆ మిగతా వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ అట్లా వచ్చి ఇవన్నీ ఆ చిన్న విషయాల్లో కనిపించవచ్చు. కానీ ఒక కాఫీ కోసం, టీ కోసం ఇంత పెడతారా? మీరేం ఓనర్స్‌రా నాయనా అని మాదిరిగా వచ్చేసింది. ఇదంతా ఆడియన్స్‌కి ఎట్లా అనిపించిందంటే, ఆ సెలబ్రిటీ కంటెస్టెంట్‌లపై సానుభూతి వచ్చింది. వాళ్ళు ఇంటి పని, వంట పని చేస్తూ, చెత్తా చెదారం ఊడుస్తూ, సరైన ఫుడ్ లేక మాడిపోతూ జనం దృష్టిలో వాళ్ళు ఎదిగిపోయారు. అదే టైంలో ఓనర్స్‌గా ఉన్న కామనర్సు కొత్త కోడళ్ళ వేధించే గయ్యాళి అత్త క్యారెక్టర్స్‌లా కనిపించారు. వాళ్ళ తీరు కూడా అట్లాగే ఉండేది. చీటికి మాటికి అరవడం, కేకలేయడం, కర్రపెత్తనం అంటారు కదా! అట్లా చేయడం, చిన్న చూపు చూడడం ఇవన్నీ కలిసి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వేసుకున్నారని కూడా చెప్పొచ్చు. అంతే మళ్ళీ ఆ గోతిలోంచి బయటపడడం కూడా వాళ్ళ వల్ల కాలే. అంత పూడ్చుకోవాలనేది గొయ్యి తవ్వుకున్నారు వాళ్ళ 2 వారాల్లో. కేవలం చూసారా 2 వారాల అగ్ని పరీక్షలో అంత హైప్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా అదే 2 వారాల హౌస్‌లో అంత డౌన్‌ఫాల్ తెచ్చుకున్నారు. కేవలం వాళ్ళ చేష్టలు, వాళ్ళ మాటలు, అక్కడ తీసుకునే స్టాండ్ వల్లే. సో, అందుకని ఒక్కొక్కరుగా నలుగురైతే బయటకొచ్చేసారు. నలుగురేంటి ఖచ్చితంగా టన్నుల కొద్దీ కంటెంట్ ఇచ్చే కటౌట్‌లే. బాగా హైప్ పెంచిన వాళ్ళే. బట్ 'బిగ్ బాస్' ఆడిన వింత నాటకంలో బలైపోయారు. ఇప్పుడేంటి ఫస్ట్ సెకండ్ వీక్ వెళ్ళిపోయిన 'మనీష్ మర్యాద', 'ఫోర్బ్స్ 30' చక్కగా ఆడతాడు. ఓవర్ స్మార్ట్ అయిపోయింది. ఆయన దురదృష్టం కొద్దీ. స్మార్ట్ ప్లే ఆడి మెయిను ఆటని ఎంజాయ్ చేసి ఆ గో విత్ ద ఫ్లో అంటారు కదా! అట్లా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అడుగు పెట్టి పెట్టగానే వాళ్ళ మాస్క్ ఊడదీయాలి, వీళ్ళ మాస్క్ ఎవరి మాస్క్ ఎవరు ఊడదీయక్కర్లే. 70 కెమెరాలు చేసే పనేదే ఆడియన్స్ చూసి నిర్ణయాలు తీసుకునేది అదే. ఎన్నాళ్ళు నటించేస్తారు? వాళ్ళు సేఫ్ ఆడేస్తున్నారు, వీళ్ళు ఫేక్ ఆడేనే. నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంతే. వాళ్ళ మాస్కులు, వీళ్ళ మాస్కులు తీయడానికి మీరు పోలే. మీరేంటి? మీ పర్సనాలిటీ ఏంటి? మీరు ఎట్లా అందరికంటే బెటర్ మీరు ఎందుకు డిజర్వ్ అనేది ఆడియన్స్‌కి మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే దానికోసం మీకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళని ఎండగట్టేస్తా, వీళ్ళని కడిగేస్తా, వీళ్ళని దోమేస్తా, వాళ్ళని దోమేస్తా అంటూ ఓవర్‌గా ఎక్కువగా ఆలోచించి వీళ్ళ ఆట చెడగొట్టుకున్నారు. చేజేతులా చేసుకున్నారు. ఏంటంటే ఒక్కసారి ఆ 'బిగ్ బాస్' రివర్స్ మోడ్ పెట్టేసి వీళ్ళేమో ఓనర్స్‌గా పెట్టిన తర్వాత కామనర్స్‌నేమో హౌస్‌లో పడేసి ఈ పనులన్నీ చేయిస్తూ సరైన మంచిగా రోజు రెగ్యులర్‌గా ఒకటే ఫుడ్ రొటీన్ ఫుడ్ పెట్టేసరికి ఆకలి కేకలతో అక్కడేమైంది అరే వీళ్ళకి ఇంత ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళనేమో సెలబ్రిటీస్ పేరుకైనా అక్కడ తెచ్చి అక్కడ పడేశారు. వాళ్ళు అణచివేతకు గురవుతున్నారనే ఫీలింగు ఆడియన్స్‌లో వచ్చేసింది. సొసైటీలో కూడా అంతే కదా! అట్లాగే వస్తది కదా! అయితే ఇంకోటేంటంటే సెలబ్రిటీలు వీళ్ళంత రెచ్చిపోకపోయినా ఆటోమేటిక్‌గా ఎంతో కొంత నెగెటివ్ వరకు వచ్చేది. కానీ వాళ్ళు రెచ్చిపోలే. తగ్గే ఉన్నారు. అణిగిమణిగే ఉన్నారు. అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటదన్న మాదిరిగా ఆఫ్‌కోర్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఈ మంచి, చెడు, పాజిటివ్, నెగెటివ్ అన్నీ చూసారు గనుక ఆ బ్యాలెన్స్డ్‌గా ఎమోషనల్‌గా వెళ్ళారేమో. వీళ్ళు ఒక్కసారి వచ్చేసరికి అది తట్టుకోలేకపోయారేమో. బాగా ఫేమ్ వచ్చింది. మనకు పాజిటివిటీ వచ్చింది. మనం సక్సెస్ అయ్యామంటే ఇన్ని వేల మందిలోంచి మన ఐదుగురమో, ఆరుగురమో వచ్చామంటే మనం ఏదో సంథింగ్ స్పెషల్ కదా! స్పెషలే కాదనట్లే. కాకపోతే ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలి, ఎట్లా ఉండకూడదని తెలుసుకోలేకపోయారు. ఫలితంగా ఒక్కొక్కరుగా వాళ్ళైతే ఇప్పుడు బయటకొచ్చేస్తారు. ఎందుకంటే కామన్ మ్యాన్ కంటెస్టెంట్ల కంటే సెలబ్రిటీ కంటెస్టెంట్లలో ఉన్నమాట చెప్పుకుందాం. ఖచ్చితంగా కంటెంట్ ఇచ్చే కటౌట్లు చాలా తక్కువ. మీరు చెప్పండి. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు గానీ వీళ్ళందరూ గూడా వీళ్ళు అసలు వచ్చిందే కంటెంట్ వల్లే కదా వచ్చారు ఈ హౌస్‌లోకి. కొన్ని వేల మందిలోంచి ఫైనల్‌గా ఒక ఆరుగురు వచ్చారంటే ఎందువల్ల వచ్చారు? కేవలం కంటెంట్ అక్కడ ఇవ్వబట్టి ఇక్కడే ఎలాగిచ్చారంటే జీలుంది, ఏదో ఎమోషన్ ఉంది, ఫైర్ ఉంది. ఆ! ఆడాలి, ఉండాలి, గెలవాలనే తపన ఉంది. ఖచ్చితంగా సాధిస్తారు అని ఒక కంటెంట్ జనరేట్ చేయబట్టే ఆడియన్స్ కనెక్ట్ అవ్వబట్టే అక్కడ ఉండే జడ్జిలు బిందు మాధవి, నవదీప్ అండ్ అభిజిత్, ఆ శ్రీముఖి వాళ్ళందరిని ఇంప్రెస్ చేయబట్టే వాళ్ళ ద్వారా మనం కూడా ఆ షో చూసి ఇంప్రెస్ అవ్వబట్టే వాళ్ళు వచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడున్న హౌస్‌లో ఉన్న చాలామంది సెలబ్రిటీ కంటెస్టెంట్ల కంటే వీళ్ళిచ్చే కంటెంటే ఎక్కువ. ఆ ఇచ్చే సత్తా కూడా ఉంది. ఇది కాలం ఇప్పుడు చూస్తా ఉన్నాం సెలబ్రిటీ కంటెస్టెంట్‌లో కంటెంట్ ఇచ్చేవాళ్ళు కాదు కదా! కనీసం నోరు విప్పకుండానే వాళ్ళు హాయిగా సాగిపోతా ఉంటే వీళ్ళేమో తెలివి ఉండి, మాట్లాడే నేర్పుండి, పాయింట్లను పట్టగలిగే సత్తా ఉండి, బాణంలో సంధించే తెలివితేటలు ఉండి, ఫోర్స్, ఫైర్ అన్నీ ఉండి కూడా కామనర్స్ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. పాపం వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి.
ఒకటే ఎగ్జాంపుల్ గుడ్డు కోసం అంత ఇష్యూ చేసేసారు చూసారు. చిరాకని అరే ఒక గుడ్డురా అది ఒక గుడ్డు కోసం. పోనీ ఆవిడ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత కూడా అంత చేయాల్సిన అవసరం ఉందా? ఆవిడకి ప్రోటీన్ అవసరం, 5 నెలల పిల్ల చిన్న పాపను విడిచిపెట్టి వచ్చింది కనుక ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆ యాంగిల్ ఏ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత కూడా మరీ విసిగించేసి ఆ గుడ్డు గురించి సాగదీయడం కూడా ఆడియన్స్ కోణంలో అరే ఒక గుడ్డురా నాయన, ఒక గుడ్డు కోసం గుడ్లు పీక్కుంటారంటారు, గుడ్డలు చించుకుంటారంటారు, ఇట్లా అయిపోయింది అది. సో మొత్తానికి 2 వారాల్లోనే అగ్ని పరీక్షలు అంత పాజిటివ్ తెచ్చుకున్నారు. అదే 2 వారాల్లో హౌస్లో చేజేదిలా చెడగొట్టుకున్నారు. ఎంతసేపు గేమ్ 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 అనుకొని ఆటోమేటిక్గా వెళ్ళిపోతే అదే వచ్చేస్తుంది. ఆ సమయం సందర్భం ఒకటి తీసుకుని మళ్ళీ కలిసిపోయి ఇన్వాల్వ్ అయిపోయి ఎంటర్టైన్ చేస్తూ అట్లా ఉండిపోయి ఉంటే బాగుండేది. కానీ ఒక నిజంగా బ్యాడ్ లక్, మెయిన్ అక్కడే వీళ్ళకి బ్యాడ్ లక్ అయిపోయి అదే ఊపులో అగ్ని పరీక్ష నుంచి వస్తూ అదే ఊపులో వీళ్ళని టెనెంట్స్గా పడేసి ఉంటుంటే అరే అక్కడ అంత కష్టపడి సాధించి వచ్చారు, ఇక్కడ వచ్చేసరికి పాపం వెళ్ళి ఈ పనులు చేసుకుంటే ఇవన్నీ చేస్తూ కామనర్స్ని ఎలా తొక్కేస్తారా, అని చేస్తారా, కామనర్స్తో పనులు చేయించేస్తారా, సెలబ్రిటీస్ని అక్కడ కూర్చోబెట్టి అన్నీ పెట్టి వీళ్ళకి ఇలా ఇబ్బంది పెడతారా అనేది వచ్చేది. వీళ్ళ అదృష్టం పంట పండేది. ఇక ఎంతమందికి గుర్తుంది స్టార్టింగ్ ఈ కాన్సెప్ట్ ఈ పెట్టగానే టెనెంట్స్ ఓనర్స్ అనగానే ఎవరైతే టెనెంట్స్గా ఉన్నారో వాళ్ళ నెత్తిని పాలు పోసినట్టే బిగ్ బాస్, వాళ్ళే బిస్కెట్ అయిపోతారు, వీళ్ళే హీరోలు అవుతారు అన్నాం కదా. అంటే ఆ కాన్సెప్ట్ వరకు కొద్ది పాజిటివిటీ వీళ్ళకి వస్తుంది అని చెప్పే కదా, అదే జరిగింది ఫైనల్గా. ఎనివే వీళ్ళ బ్యాడ్ లక్. మరి మీ వీళ్ళ ఎలిమినేషన్పై, శ్రీజ ఎలిమినేషన్పై మీకేమనిపిస్తుందో మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ కొట్టండి. అలాగే జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.